రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను చాటుతూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 అత్యాధునిక నౌకలతో భారత నౌకాదళ శక్తిని అమాంతం పెంచింది. వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. కోల్కతా వేదికగా జల ప్రవేశం చేసిన స్టెల్త్ ఫ్రిగేట్ దోనగిరి, భారీ సర్వే నౌక సంశోధక్, జలాంతర్గామి విధ్వంసక నౌక అగ్రే తమదైన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాలను కలిగున్నాయి. శత్రువుల రాడార్ల కన్నుగప్పి దాడి చేయగల అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత దోనగిరి సొంతం కాగా, సముద్ర గర్భంలోని రహస్యాలను, శత్రు నౌకల కదలికలను మ్యాపింగ్ చేసే అద్భుత సామర్థ్యం సంశోధక్ నౌకకు ఉంది. ఇక లోతు తక్కువగా ఉండే తీర ప్రాంతాల్లో దాగి ఉండే శత్రు దేశాల సబ్మెరైన్స్ ను వెతికి వేటాడి పట్టుకోవడంలో అగ్రే అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది. ఈ 3 నౌకలు కూడా హిందూ మహాసముద్రం, వ్యూహాత్మక బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో భారత్కు పటిష్టమైన రక్షణ కవచంగా మారనున్నాయి. మలక్కా జలసంధి వంటి కీలక అంతర్జాతీయ వ్యాపార సముద్ర మార్గాలపై నిఘా ఉంచడానికి మరియు భారత ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి చొరబడే శత్రు నౌకలను నిలువరించడానికి ఇవి ఎంతగానో అవసరం. చైనా తన గూఢచారి నౌకలను, సబ్మెరైన్లను హిందూ మహాసముద్రంలోకి పంపిస్తూ లంక తీరాన్ని వాడుకుంటున్న తరుణంలో మన సముద్ర సరిహద్దులను కాపాడుకోవడానికి ఈ నౌకల మోహరింపు అత్యంత కీలకంగా మారింది. భారత అమ్ముల పొదిలోని స్వదేశీ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్తో పోలిస్తే ఈ 3 నౌకలు పరిమాణంలో చిన్నవైనప్పటికీ విధుల పరంగా వీటికి అత్యంత విలక్షణమైన పోలిక, సమన్వయం ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్ వందల కిలోమీటర్ల దూరంలోని శత్రువులపై ఫైటర్ జెట్లతో వైమానిక దాడులు చేయడానికి ఉపయోగపడుతోంది. అయితే అంత పెద్ద విమానవాహక నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు విక్రాంత్ నేతృత్వంలోని బాటిల్ గ్రూప్ కు ఇవి చుట్టుపక్కల స్క్రీనింగ్, రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తూ సముద్ర గర్భంలో శత్రువుల ఉనికిని ముందే గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పరిమాణంలో విక్రాంత్ అంత పెద్దవి కాకపోయినా శత్రువుల కంటికి కనబడకుండా నీటి అడుగున జరిగే కుట్రలను భగ్నం చేయడంలో ఈ 3 నౌకల వేగం, సాంకేతికత అత్యంత అమోఘమైనవని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సముద్ర సరిహద్దుల్లో మనకు నిరంతరం సవాలు విసురుతున్న చైనా, పాకిస్తాన్ వంటి శత్రు దేశాల నౌకాదళాలకు ఈ 3 నౌకలు గట్టి కౌంటర్ అటాక్ ఇవ్వగలవు. ముఖ్యంగా చైనాకు చెందిన సబ్మెరైన్ హిందూ మహాసముద్రంలో దొంగచాటుగా తిరుగుతున్న తరుణంలో వాటిని వేటాడేందుకు అగ్రేలోని యాంటీ సబ్మెరైన్ రాకెట్లు, టార్పెడోలు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంటాయి. శత్రువుల వైమానిక దాడులను లేదా క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తిరిగి వారిపైకే బ్రహ్మోస్ వంటి క్షిపణులను ప్రయోగించగల అధునాతన ఆయుధ సంపత్తి దోనగిరి స్టెల్త్ ఫ్రిగేట్లో అమర్చి ఉంది. ఒకవేళ శత్రు దేశాలు మన నౌకలపైకి దాడికి వస్తే రాడార్లలో దొరకని దోనగిరి నౌక ఊహించని దిశ నుండి వెళ్లి వారిపై భీకరమైన ఎదురుదాడిని ప్రారంభించి నిమిషాల్లోనే శత్రువులను హతమార్చగలదు. అలాగే సంశోధక్ అందించే సముద్ర అంతర్గత మ్యాపింగ్ సమాచారం ఆధారంగా మన దేశానికి చెందిన అణు జలాంతర్గాములు శత్రు తీరాలకు అత్యంత సమీపంలోకి వెళ్లి వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేయడానికి వీలవుతుంది. ఈ విధంగా శత్రువుల వ్యూహాలను ముందుగానే పసిగట్టడం, వారి సబ్మెరైన్ల నెట్వర్క్ ను చిన్నాభిన్నం చేయడం, సముద్ర గగనతలంలో ఆధిపత్యాన్ని సాధించడంలో ఈ త్రివిధ నౌకల కలయిక పాక్, చైనాలకు గట్టి హెచ్చరికగా నిలుస్తోంది. భవిష్యత్తులో సముద్ర గర్భంలో ఏ చిన్న ఘర్షణ తలెత్తినా శత్రువు కోలుకోలేని దెబ్బ కొట్టే సర్వసన్నద్ధతను ఈ నౌకల చేరిక ద్వారా భారత్ సాధించిందని చెప్పవచ్చు.